అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చైనా వైరస్ భారత్ను వణికిస్తోంది. అందరూ దీని మీద రకరకాలుగా వార్తలు వస్తుండడంతో భయపడుతూ ఉన్నారు. అసలు అనేక రకాలైన కొత్త వ్యాధులు, కొత్త వైరస్లు చైనాలోనే ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఇప్పుడు భారత్ను కూడా భయపెడుతున్న ఈ వైరస్ లక్షణాలేంటి? వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, దాని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు కొత్త వైరస్ అంటున్నారు, కానీ అది కొత్త వైరస్ కాదు అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దీన్ని చూసి జనం భయపడుతున్నారు. ఎందుకంటే కోవిడ్-19 లాంటి పరిస్థితుల్ని మనం చూసాము. ఇప్పటికే మన దేశంలో 5 కేసులు రికార్డ్ అయ్యాయి. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ మేడం, ఇది హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఫస్ట్ ఏవియన్ మెటాన్యూమో వైరస్ పేరుతోని ఉండే, అది యానిమల్స్, బర్డ్స్కి ఉండే. అక్కడ నుంచి హ్యూమన్స్కి ఇన్ఫెక్షన్ అయ్యి 2001 నుంచి అది వరల్డ్లో ఉంది. నెదర్లాండ్స్లో ఫస్ట్ డిస్క్రైబ్ అయింది. ఇండియాలో కూడా మనకు 2-3 వేవ్స్ అయిపోయింది ఇప్పటివరకు. సో ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ వైరస్. ఈ వైరస్ మనకు ఈ లాస్ట్ టైం కోవిడ్ పాండమిక్ అయిన తర్వాత ఒక భయం దాకా ప్యానిక్ రియాక్షన్ అవుతుంది. సో అది ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి, నథింగ్ టు ప్యానిక్. సిమ్టమ్స్ ఈ వైరస్ ఏముంటుందంటే లైక్ ఎనీ అదర్ వైరస్, మనకు స్టఫీ నోస్ బ్లాక్ ఉంటుంది, కోల్డ్ ఉంటుంది, తుమ్ములు వస్తుంది, జలుబు ఉంటుంది, కొంచెం థ్రోట్ పెయిన్ ఉంటుంది, లైట్గా కాఫ్ వస్తుంది, బాడీ పెయిన్స్, ఫీవర్. 3 to 5 డేస్లో అదే తగ్గిపోతుంది. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, పెద్ద యాంటీబయాటిక్స్ పనిచేయద్దు, స్పెసిఫిక్ యాంటీవైరల్ ఏం లేదు. అది ఇంపార్టెంట్ ఏముందంటే ఇది చిన్నపిల్లలకి లెస్ దెన్ 5 years, లెస్ దెన్ 2 to 3-4 years ఆ ఏజ్లో, బికాజ్ ఇమ్యూనిటీ లో ఉంటుంది. సెకండ్, ఎల్డర్లీ పాపులేషన్ మోర్ దెన్ 65 years పర్సన్స్కి ఇమ్యూనిటీ లో అయిపోతుంది బికాస్ ఆఫ్ దర్ ఏజ్. అందుకే వీళ్ళకి కొంచెం కాంప్లికేషన్స్ ఉంది, ఎక్కువ ఛాన్స్ ఉంటుంది లైక్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్. అది తప్ప కానీ మనం ఈవెన్ యంగ్ పేషెంట్స్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్, షుగర్ ఉన్న పేషెంట్స్, బీపీ, కిడ్నీ డిజీజ్, లంగ్ డిజీజ్, ఆస్తమా, స్మోకర్ పేషెంట్స్ అట్లా ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మనం సిమ్టమ్ వైజ్ ఏముంటుందంటే వీళ్ళకి ఇది కోల్డ్, అప్పర్ రెస్పిరేటరీ 3 to 5 days తగ్గిపోతుంది చాలా పేషెంట్స్కి. కొన్ని పేషెంట్స్కి లింగర్ అవుతుంది, కొన్ని ఆయాసం ఎక్కువ అవుతుంది. సమ్ పీపుల్ కోవిడ్లో చూసినాం ఆక్సిజన్ కొంచెం డ్రాప్ ఉంటుంది. సో ఫీవర్ హై ఉంటే, మనకు ఆయాసం ఎక్కువ ఉంటే, బాడీ పెయిన్స్, సివియర్, డల్, వెయిట్, అట్లా సిక్ ఫీలింగ్ ఉంటే ఇమీడియట్లీ మనం డాక్టర్కి కన్సల్ట్ కావాలి. అదర్వైజ్ 99% పేషెంట్స్కి ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. డాక్టర్, బెంగళూరులో అయితే ఒక మంత్స్ బేబీకే వచ్చింది. ఆ పాప ఎక్కడికి వెళ్ళలేదు, కొత్తగా ఎవరిని కలవలేదు, అయినా సరే ఆ పాపకి వచ్చింది. చైనాలో కూడా ఎక్కువగా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వైరస్ ఎందుకు అలాగా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? సీ దర్ ఆర్ 2 things మేడం. ఫస్ట్ లెటస్ ఈ చైనాది మనం మాట్లాడదాం. చైనాలో ఎందుకు పిల్లలకి వస్తుంది? ఈ మనకు ఎనీ వైరస్ మన ఫస్ట్ ఎక్స్పోజర్ ఉంటే మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు చైనాలో కోవిడ్ టైంలో పుట్టిన పిల్లలకి, చైనా కానీ వరల్డ్ ఓవర్ ఎక్కడైనా కోవిడ్ టైంలో పుట్టిన పిల్లలకి అంత ఎక్స్పోజర్ ఉండదు, బికాజ్ దే వర్ ఆల్వేస్ అండర్ లాక్డౌన్ ఉందంటారు. సో వాళ్ళకి ఎక్స్పోజర్ టు వైరస్ ఏం లేవు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వైరస్ ఇన్ఫెక్షన్ ఫర్ దెమ్. అందుకే వాళ్ళకి చిన్న పిల్లలకి 5 years, 4 years, 3 yearsకి ఎక్కువ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆ బెంగళూరు కేసు వాట్ యూఆర్ టెల్లింగ్ ఇస్, మనకు జాగ్రత్త ఏం తీసుకోవాలంటే, బికాస్ చిల్డ్రన్ ఆర్ మోర్ కామన్ ఎఫెక్టెడ్. నేను చెప్పిన వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంటుంది, ఇంకా స్టిల్ డెవలపింగ్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్ మనం పుట్టినప్పటి నుంచి 5 years వరకు ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. 5 years తర్వాతనే మనకు డెవలప్ అయ్యి మనం ఫైట్ చేసుకోవచ్చు. సో అందుకే ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ పాపులేషన్లో ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్ది. సో మనం అడల్ట్స్ ప్రికాషన్ తీసుకోవాలి. అంత స్మాల్ చైల్డ్ అయితే బయట ఎక్కడ పోను. సో అడల్ట్స్కి కోల్డ్ కాఫ్ ఉంటే మనం మాస్క్ వేసుకొని చైల్డ్ దగ్గర పోవాలి, వాష్ హ్యాండ్స్, అండ్ అట్లా ముట్టుకోవద్దు, చైల్డ్కి కిస్ చేయవద్దు, అట్లా ప్రికాషన్ తీసుకుంటే చైల్డ్కి రాదు. కోవిడ్-19 టైంలో పుట్టిన పిల్లలకి ఇంకా రెస్పిరేటరీ సిస్టమ్ అవి సరిగ్గా సెట్ అవ్వకపోవడం వల్ల, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా సరిగ్గా పెరక్కిపోవడం వల్ల వాళ్ళు ఈ వైరస్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారని డాక్టర్ గారు చెబుతూ ఉన్నారు. డాక్టర్ గారు, కొత్త వైరస్లు కానీ కొత్త రకరకాల డిసీజెస్ కూడా ఎక్కువగా చైనాలోనే ఎందుకు కనిపిస్తూ ఉంటాయి? అసలు చైనా వైరస్ అంటే మనం భయపడడానికే అనేక రకాలుగా ఇదే కారణంగా కనిపిస్తుంది. ఎందుకు అక్కడ పుడుతున్నాయి ఇవన్నీ? చైనాలో కొన్ని కారణాలు ఉందమ్మా. దేర్ ఆర్ స్పెసిఫిక్ కాజెస్ ఫర్ చైనా అనుకో. ఫస్ట్ మనం చూస్తే వాళ్ళు డయట్ చూస్తే వాళ్ళు బేసికలీ నాన్ వెజిటేరియన్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ కానీ వేరే టైప్ ఆఫ్ ఇప్పుడు బ్యాట్స్, స్నేక్స్, ఫ్రాగ్స్ ఏదేదో తింటారు. సో ఇప్పుడు కోవిడ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్తోని స్టార్ట్ అయింది, అది
యానిమల్స్ నుంచి హ్యూమన్కి ఒకసారి ఇన్ఫెక్ట్ అయిపోతే మరి హ్యూమన్ నుంచి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది, అది అప్పర్ రెస్పిరేటరీ కాఫ్ స్నీజింగ్ నుంచి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ ఫైండ్ ఇస్ అ డైట్. చైనాలో ఎక్స్ట్రీమ్ టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, మనం నార్మల్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటాం కానీ అంత ఆ అంటి వస్తువులు తిన్నాం. సెకండ్లీ ఆ టైంలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్ ఉంటే అందరు ఇండోర్ ఉంటారు. ఇండోర్ ఉంటే అందరు కంజెస్టెడ్ ఒక రూమ్లో ఉంటారు అనుకో, ఎవరికి కోల్డ్ కాఫ్ ఉంటే ఇమీడియట్గా ఆ రూమ్లో స్ప్రెడ్ అవుతుంది. దట్స్ వన్ ఆఫ్ ద కాజ్. దట్స్ వై మనం వింటర్స్లో ఎక్కువ చూస్తాం. వింటర్స్లో అప్ టు ద ఆన్సెట్ ఆఫ్ స్ప్రింగ్, ఇంకా 1-2 months ఇంకా. దట్ ఈస్ అనదర్ రీజన్. థర్డ్ రీజన్ వాట్ వీఆర్ సీయింగ్, చైనా ఈజ్ నౌ మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ హబ్ అయిపోయింది వరల్డ్ ఓవర్. సో అమెరికా కానీ చైనాస్ కానీ 24 hours ఎయిర్, ద వరల్డ్ హెస్ బికమ్ వెరీ స్మాల్ నో. ఈ ట్రావెలింగ్తోని అందరు మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ కమింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, గుడ్స్, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దే ఆర్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్, ఇంపోర్టెడ్. సో దాని ద్వారా కూడా స్ప్రెడ్ ఆఫ్ వైరస్ ఎక్కువైతుంది. బికాస్ ద వరల్డ్ హెస్ బికమ్ వెరీ స్మాల్, ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ బికాస్ ఆఫ్ ఎయిర్ ఫేర్. సో దీస్ ఆర్ ద 3 ముఖ్య కారణాలు నాకు కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వీ ఫీల్ ఇస్ ద డయట్, కాజ్ అక్కడ నుంచి అన్నీ స్ప్రెడ్ అవుతుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్, COVID-19లో పుట్టిన పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంది, అందుకే వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది అక్కడ. బట్ ఇట్స్ నథింగ్ టు ప్యానిక్ ఇన్ దట్. మనకు 99% 3 to 5 daysలో తగ్గిపోతుంది. ఓన్లీ ఫ్యూ పేషెంట్స్ హు ఆర్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకే కొన్ని కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు అట్లా ఫీవర్ గిట్లా హై ఉంటే, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటే దే క్యాన్ కన్సల్ట్ ఏ డాక్టర్. అంటే ఈ ఫ్లూ సిమ్టమ్స్ అవి ఉన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళడం, పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్ళడం లాంటివి చేయొచ్చా? నో. మనకు సిమ్టమ్స్ ఉంటే స్టే అట్ హోమ్, రెస్ట్, టేక్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ మీన్స్ గుడ్ రెస్ట్. సో దట్ మనకు వైరస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదమ్మా. మన బాడీ ఇమ్యూనిటీ మంచిగా ఉంటే వీ కెన్ ఫైట్ ద వైరస్. బాడీ ఇమ్యూనిటీ ఎట్లా మెయింటైన్ చేయాలి? గుడ్ ఫుడ్ తీసుకోవాలి, వాటర్ మంచిగా తీసుకోవాలి, హైడ్రేషన్ బాగా ఉండాలి, బాడీకి రెస్ట్ ఇవ్వాలి, అంతే. సో మనం సిక్ ఉంటే ఆఫీస్కి పోవద్దు, బయట క్రౌడెడ్ ప్లేస్లో పోవద్దు, ఇంట్లో ఉంటే కూడా కొంచెం ఒకటి కాంటాక్ట్లో ఉంటే మాస్క్ వేసుకొని మాట్లాడాలి, అంతే, ఇంకేం లేదు. డాక్టర్ గారు మీరు చెప్తున్నారు, వేరే డాక్టర్స్ అందరు కూడా చెప్తూనే ఉన్నారు, ఇది కొత్త వైరస్ ఏమీ కాదు, హెచ్ఎంపీవీ అనేది COVID-19కి కంటిన్యూటీ అన్నట్టుగా. అయితే ఈ COVID-19 అనేది దానివల్ల మనం ఎంత నష్టాన్ని చూసామో అందరికీ తెలిసిందే. అంటే ఫస్ట్లో COVID-19ని కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మరి COVID-19కి ఇది ఏదో సిస్టర్ లాగా ఉన్నది, బ్రదర్ లాగా ఉన్న ఈ వైరస్తో అంత ఎఫెక్ట్ ఉండదని అనుకుంటున్నారా మీరు? ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. సి ఎనీ వైరస్ స్టార్టింగ్లో మనకు ఏం ప్రాబ్లం ఉండదు, ఇది కూడా ఏం ఉండదు. ఈ హెచ్ఎంపిఏ వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ గ్రూప్ది వైరస్ ఉంది. ఇది ఆర్ఎన్ఏ వైరస్ ముఖ్యతం వాళ్ళు క్యారెక్టరిస్టిక్ ఏముంటుందంటే సమ్ టైమ్స్ ద గోయింగ్ టు మ్యూటేషన్. ఇప్పుడు కోవిడ్ టైంలో చూడు, అది డెల్టా వైరస్ వచ్చినప్పుడు చాలా డ్యామేజ్ చేస్తుంది బికాస్ ఆఫ్ మ్యూటేషన్. మ్యూటేషన్ ఏమంటుందంటే వైరస్ స్ట్రక్చర్, ఆ పాయింట్స్ కొన్ని చేంజ్ అవుతుంది. అది చేంజ్ అయిపోతే వైరస్ క్యాన్ బికమ్ సివియర్, ఇట్ క్యాన్ కాజ్ మోర్ ఇన్ఫెక్షన్, ఇట్ ఈజీలీ మనం స్ప్రెడ్ కావచ్చు. అదే ఒక్క రిస్క్ ఎనీ వైరస్కి ఉంటుంది, నాట్ హెచ్పిఎం వైరస్. అందుకే మనం ప్రికాషన్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ కోవిడ్. అందుకే ప్రికాషన్ తీసుకోవాలి, అందుకే మాస్క్ వేసుకోవాలి, అందుకే 20 seconds వరకు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, సిక్ ఉంటే బయట పోవద్దు, క్రౌడెడ్ ఏరియాలో పోవద్దు, మెయింటైన్ సమ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సిక్ పీపుల్. ఆల్ దీస్ ప్రికాషన్స్ విల్ ప్రివెంట్ అనుకో, అంతే, ఇంకేం లేదు దీనిలో. సో వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద కోవిడ్ పాండమిక్ అండ్ ది వైరస్ ఆల్సో, ఎనీ వైరస్ కెన్ మ్యూటేట్. ఇది మ్యూటేట్ అయిపోతే చూసుకోవాలి. బట్ హిస్టరీ ప్రైస్ ఇప్పుడు 2000 నుంచి ఈ వైరస్ ఉంది, ఇప్పటివరకు ఈ వైరస్కి అంత మ్యూటేషన్స్ ఏం రాలే, అన్లైక్ ద COVID-19 వైరస్. సో అదే మనకు ఒక పాజిటివ్ హోప్ ఉంది కి దిస్ విల్ గో అవే అగైన్. ఈ 2-3 monthsలో వెళ్ళిపోతుంది ఇది. మనము మామూలుగా అసలు ఈ వైరస్ బారిన పడకుండా ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ థింగ్ మేడం, మన ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకోవాలి. మన ఇమ్యూన్ సిస్టంలో ఇఫ్ 2 minutes నాకు టైం వస్తే, ఇమ్యూన్ సిస్టంలో దేర్ ఆర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఆ 2 ఇమ్యూనిటీ మన బాడీకి ప్రొటెక్ట్ చేస్తారు. ఇట్ విల్ వెనెవర్ మనకు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వస్తే ఆ ఇమ్యూన్ సెల్స్ పోయి దానికి గ్రాప్ చేసి అక్కడనే కిల్ చేస్తారు. ఆ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటే, లైక్ చిల్డ్రన్లో, ఎల్డర్లీ పీపుల్లో వీక్ ఉంటే ఇవన్నీ మనకు వస్తుంది. సో హౌ టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ ఫస్ట్ మెయిన్ క్వశ్చన్, బికాజ్ దానికి ట్రీట్మెంట్ ఏం లేవు. మనం గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, హెల్తీ ఫుడ్, నాట్ ఇది ప్యాక్డ్ ఫుడ్ కాదు, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ కంటైనింగ్ వైటమిన్స్ లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, గుడ్ హైడ్రేషన్, వాటర్, ఫ్రూట్ జ్యూస్, పాలు అట్లా. సెకండ్లీ హై డోసెస్ ఆఫ్ వైటమిన్ C, 1 gram per day. వైటమిన్ D is a very good antioxidant.
అండ్ అదర్ థింగ్ విచ్ వీఆర్ ఫర్గెటింగ్ విచ్ అవర్ గ్రాండ్ మదర్స్ మనకు చెప్పినుండే ఈ కర్క్యూమిన్. ఇప్పుడు ఈ పసుపు నుంచి కర్క్యూమిన్ వస్తుంది మనకు. కర్క్యూమిన్లో కర్క్యూమిన్ లాంగా అనే స్పెసిఫిక్ కాంపోనెంట్ ఉంటుంది. దట్ కర్క్యూమిన్ ఈస్ ఫౌండ్ టు బీ చాలా యూస్ఫుల్ టు ఫైట్ అగేన్స్ట్ ఇన్ఫెక్షన్స్. దట్ విల్ మన ఇమ్యూనిటీకి అది బూస్ట్ చేస్తుంది అనుకో. కర్క్యూమిన్ ఇప్పుడు ఈజ్ అవైలబుల్ ఇన్ టాబ్లెట్ ఫామ్, నానో కర్క్యూమిన్ ఫామ్ అవైలబుల్ ఉంది. సో అది ఓల్డ్ రెమెడీ వాట్ మన గ్రాండ్ మదర్స్ చెప్పేది అది మనం మర్చిపోతున్నాం ఇప్పుడు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ వైటమిన్ సి, వైటమిన్ డి, జింక్ తీసుకొని బట్ కర్క్యూమిన్ ఆల్సో యాడ్ చేసుకో. ఇవి యాడ్ చేస్తే మన ఇమ్యూనిటీ పికప్ అయిపోతుంది. నాట్ ఓన్లీ దిస్ వైరస్, ఎనీ వైరసెస్ వస్తే కూడా డ్యూరింగ్ కోవిడ్ టైమ్ ఆల్సో వీ హ్యావ్ గివన్ కర్క్యూమిన్ టు మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్. మెనీ పేషెంట్ మనం అడ్మిషన్ కూడా ప్రివెంట్ చేస్తున్నాం ఆ టైంలో. ఇది అయితే మనకు మైల్డ్ వైరస్ ఉంది. సో ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ డోంట్ ప్యానిక్, బిల్డ్ అప్ అవర్ ఇమ్యూనిటీ అండ్ సీ దట్ యూ డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు పీపుల్. నెంబర్ 2, ఇంట్లో ఎవరికి ఫీవర్ వస్తే అట్లా వైరస్ ఇన్ఫెక్షన్ డౌట్ వస్తే వాళ్ళు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని మాస్క్ వేసుకోవాలి. చిన్నపిల్లలకి కామన్ ఉంది. సో పేరెంట్స్ మాస్క్ వేసుకోవాలి. వాళ్ళకి ఫీడింగ్ చేసినప్పుడు మంచిగా చెయ్యి కడిగి అది ఫీడింగ్ ఇవ్వాలి. కిస్ చేయవద్దు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. అండ్ అంతా చేస్తే చాలు. ఓన్లీ వార్నింగ్ సైన్స్ ఎప్పుడు మనం చూసుకోవాలి. ఇప్పుడు చైల్డ్కి కానీ అడల్ట్కి ఫీవర్ కంటిన్యూ 3 days 4 days అయిపోయింది, ఫీవర్ తక్కువ అయితే లేదంటే అది ఇంపార్టెంట్ సైన్. నెంబర్ 2, ఆఫ్టర్ 3-4 days ఆయాసం ఎక్కువైతుంది అంటే, ఇప్పుడు ఆస్మా పేషెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి వైరస్ వస్తే ఆస్మా ఎక్కువైపోతుంది. సో దాట్ ఈస్ వన్ వార్నింగ్ సైన్కి వీళ్ళకి కాంప్లికేషన్లో పోవచ్చు. ఆర్ ఒక ఆక్సిజన్ మెజర్మెంట్ ఉంటే అది లో అయిపోతే ఇమీడియట్లీ డాక్టర్కి కన్సల్ట్ కావాలి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఈ వైరస్తో కూడా మళ్ళీ కరోనా నాటి పరిస్థితుల్ని చూడాల్సి వస్తుంది, లాక్డౌన్ వస్తుంది, ఇలా రకరకాల న్యూస్ వస్తుంది. చైనాలో ఉన్న నా ఫ్రెండ్స్తో, తెలిసిన ఫ్యామిలీస్తో నేను మాట్లాడాను. బట్ అక్కడ అంతా నార్మల్సీ. బట్ మనం మాత్రం ఇక్కడ టెన్షన్ పడుతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? అది ఒక ప్యానిక్ రియాక్షన్ దాకా అయిపోయింది మేడం. ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ కొంచెం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయ కొంచెం దగ్గు చేస్తే కూడా చాలా భయపడుతున్నారు, వై ఈజ్ ఈ కాఫింగ్ అని. సో అట్లా ప్యానిక్ రియాక్షన్. మై ఓన్లీ అడ్వైజ్ ఇస్ నథింగ్ టు ప్యానిక్. ఇది ఎన్ని వైరస్ ఎన్నిసార్లు వచ్చిపోయినారు ఇండియాలో, ఫస్ట్ టైం కాదు ఇది. ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చిందని మనం కొంచెం భయపడుతున్నాం అనుకో. దిస్ అన్ ఓల్డ్ వైరస్, ఇట్స్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ అస్, ఇట్ ఈస్ విజిటింగ్ అగైన్. మనం దానికి జాగ్రత్తగా ప్రివెంట్ చేసుకోవాలి, అంతే. నథింగ్ టు ప్యానిక్ ఇన్ దట్. అవును, వైరస్లు అనేవి ఇవి కొత్తగా వస్తున్నవి కాదు, మనకి ఎప్పటి నుంచో వస్తున్నవే, ఓల్డ్ ఫ్రెండ్స్ అని డాక్టర్ గారే చెప్తున్నారు. అనవసరంగా మీడియా కథనాలు కావచ్చు, ఎవరో చెప్పింది విని భయపడాల్సింది ఏం లేదు. ముఖ్యంగా మనం మన ఇమ్యూనిటీ పవర్ని ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే. అది మన ఫుడ్లో కావచ్చు, మన డైలీ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్, వీటన్నిటి ద్వారా కూడా మన రోగనిరోధక శక్తి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే మళ్ళీ కరోనా నాటి పరిస్థితులు వచ్చే అవకాశమే లేదని ఈ వైరస్తో ముఖ్యంగా డాక్టర్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.